హలో ఎవ్రీవన్. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి చెందితే మరి సామాన్య ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి ఇక్కడ తెలుసుకుందాం. భారతదేశం ఆర్థికంగా 5వ రాజ్యంగా విస్తరిస్తుందని గణాంకాలు చెప్తుంటే, ఇక్కడ పూర్తి భిన్నంగా సామాన్యం దేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది పేదరికానికి చేరుగా ఉందని గణాంకాలు చెప్తున్నారు. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 ఏం చెప్తుందో తెలుసుకుందాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ డ్యూయల్ రంగంగా మారుతుంది. అంటే డ్యూయల్ రంగం అంటే ధనిక వర్గము, పేద వర్గము. ఇక్కడ 1% ఉన్న ధనిక వర్గము భారతదేశం 40% ఆక్రమిస్తుందన్నమాట. వీరి చేతిలోనే మాల్స్, టవర్స్ అని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేటివి వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. వీరే 40% ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నారు. దేశంలో మిడిల్ క్లాస్ యొక్క జనాభా శాతం 40% ఉంటే, వాళ్ళ సంపాదన మాత్రం 30% ఉంటుందన్నమాట. అంటే 40% ఉన్న కనీసం 40% సంపాదన కూడా లేక ఇంకా 10% తగ్గుతూ ఉంది. అసలు దీనికి గల కారణాలు ఏందో మీకు కొన్ని వీడియో చూపిస్తాను, చూడండి. చూసారు కదా పిక్స్. అయితే ఇదే కాకుండా ఓపీ జిందాల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఏం చెప్తుందంటే, అసలు మిడిల్ క్లాస్ ప్రజలు కానీ, పేద ప్రజలు కానీ అసలు భారతదేశంలో వనరులు లేక వాళ్ళు పేదవాళ్ళుగా అవ్వట్లేదు. అసలు ఉన్న వనరులను వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఈ స్థితి వచ్చిందని కొన్ని గణాంక సర్వేలు చెప్తున్నాయి అన్నమాట. అయితే ఇది ఎలాంటి బేస్ చేసుకొని చెప్తుందంటే 4 యాక్సిస్ అన్నమాట. అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ, అప్రోచబిలిటీ అండ్ అప్రోప్రియేట్నెస్ అన్నమాట. అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఒక గ్రామంలో స్కూల్ ఉందనుకో, ఆ స్కూల్ అనేది ఆ గ్రామానికి సంబంధించిన స్కూల్ ఒక ఊరి చివరనో ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉండి ప్రజలు స్కూల్కి విద్యార్థులు నడవలేని స్థితిలో, రోడ్డు బాగాలేకుండే, వైద్యానికి సంబంధించిన హాస్పిటల్స్ కూడా ఊరి చివరి ఉండి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం అని, అంటే అవైలబిలిటీ ఉన్నా కానీ సోర్స్ను వినియోగించకపోయే స్థితి కిందికి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అఫోర్డబిలిటీ